బ్రహ్మాండంగా అర్థమవుతుంది. మరి ప్రజల ప్రాణాలకి హాని కలిగించేటువంటి మందు ఎందుకు బ్యాన్ చేయరు? వాళ్ళు పర్మిషన్ హాని కలిగించి చచ్చిపోయిందని చెప్తున్నారు కదా, చచ్చిపోయారు అంటున్నారు కదా. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చనిపోయారు డేటా ఇవ్వండి. మేము నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవస్థని ఏర్పాటు చేసి మేము నిఘా పెట్టి క్వాలిటీ మద్యాన్ని సప్లై చేయించాం. కాబట్టి ప్రభుత్వం ఎక్కడా కూడా చనిపోయినటువంటి చరిత్ర లేదు, గుర్తుపెట్టుకోండి. చంద్రశేఖర్ గారు ఆగండి. రెండవది రాజధాని అంటున్నారు. మరి మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా సార్, మరి ఎందుకు కట్టలేదు సార్? సింగపూర్ ఎక్కడుంది? సింగపూర్ తోటి కాంట్రాక్ట్లు, సింగపూర్ కి వేల కోట్ల డబ్బు, రోడ్లు, ఇవన్నీ 5 సంవత్సరాలు. ఎవడన్నా 5 సంవత్సరాలు ఆపాడా? ఎక్కడుంది మరి? ఎందుకు కట్టలేదు? రాజధాని ఎందుకు కట్టకుండా పారిపోయారు? డబ్బు ఎవడు తినేశాడు? చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ ఆఫీస్ కొట్టేశాడు. ఆయన గిఫ్ట్ హౌస్ తెలుగుదేశం పార్టీ కాదా? ఇంత తప్పులు చేసి మళ్ళీ అదే 3 పార్టీలు కలిసి మోసం చేసినటువంటి పార్టీలు వచ్చినా ప్రజలు నమ్మలేదు. కూటమిని నడ్డి విరిచారు. కూటమి రేపు చెందబోతుంది. చూడండి సుధాకర్ గారు, కూటమి నడ్డి విరిచారంట, ఓటమి చెందబోతుందంట. సో ఏంటి అది నడ్డి ఎవరికి ఎప్పుడు ఇరుగుతుందో రేపు 4వ తారీఖు తెలుస్తుందండి. వైసీపీ వాళ్ళ నడ్డి విరిగి ఒక మూల కూర్చోబోతున్నారు. అది మాత్రం తప్పదు. ఇంకొక విషయం ఈయన ఎప్పుడే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రభుత్వ స్థలం దోచేసి ఆ ప్రభుత్వ స్థలంలో పార్టీ ఆఫీస్ కట్టినట్టు. కాదు, దోచేశారంటే ఏమని అర్థం సార్? మీరు మాట్లాడారు కొట్టేయడానికి లేదు. ఆయన క్లియర్ గా చెప్పారు, ఫిక్స్డ్ డిపాజిట్ తీసి ఆ స్థలం కొని కట్టారే తప్ప ఏ ప్రభుత్వ స్థలాన్ని వీళ్ళలాగా కబ్జాలు చేసి తోచుకొని కట్టింది ఎక్కడ కాదు. 5 సంవత్సరాలు ఎందుకు ఆగుతామండి? ఎందుకు కట్టలేదు? 5 సంవత్సరాల్లో ఓటు కాదు 3 చెప్పారండి. ఎందుకు కట్టలేదు చెప్పండి. మీరు ఎందుకు కట్టలేదు చెప్పండి. రాజధాని స్వర్గానికి వెళ్ళిందంట. ఒక రాజ్యాన్ని కట్టలేదని అడుగుతున్నాడు. వీడు 3 రాజ్యాలు కడతారు. ఒకటేనా చేశారా? ప్రపంచంలో వింత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ఏకైక ఆంధ్రప్రదేశ్ ఉన్న స్టేట్లన్నిట్లో క్యాపిటల్ లేనిది ఏదైతే ఆంధ్రప్రదేశ్. అది చేసింది వీళ్ళే. వర్మ గారు ఫైనల్ గా చంద్రశేఖర్ గారు ఇందాక చంద్రశేఖర్ గారు కూడా సవాల్ చేశారు. గతంలో వైసీపీ నేతలు పదే పదే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారని, మంగళగిరిలో నారా లోకేష్ గారు ఓడిపోతున్నారని, హిందూపురంలో బాలకృష్ణ గారు ఓడిపోతున్నారని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారని చెప్పేసి పదే పదే వైసీపీ మాట్లాడింది. ఇప్పుడు ఈ రోజు మన డిబేట్లో కూడా చంద్రశేఖర్ గారు అదే మాట మాట్లాడారు. ప్రైమ్ నేను వేదికగా మీరు ఫైనల్గా ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి కంక్లూజన్? పచ్చకావనాడికి ఊరంతా పచ్చ కనపడతా. పులివెందుల్లో ఓడిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఓడిపోతున్నారని ఆ పచ్చకావనంలో అలా కనపడుతుంటుంది. అది పట్టించుకోవాల్సిన విషయం లేదు. భారీ మెజార్టీతో గెలుస్తారు, అందులో తేడా లేదు. రెండోది, ప్రత్యేక హోదా గురించి నేను అడుగుతున్న ప్రశ్న,
ఈవేళ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మేము పీకేస్తామని చెప్పి ప్రజలను అడిగారు, మాకు ఓట్లేయండి ఇంతమంది ఎంపీలు ఏమన్నాను. ఏం చేశారండి? కుక్క పిల్లల తోక ఊపుకుంటా నరేంద్ర మోడీ చుట్టూ తిరిగారు. 50 కేసులు అటాచ్మెంట్ ఏదైతే ఉన్నాయో ఈడీ కేసులు అటాచ్మెంట్ దాని గురించే కానీ అరెస్ట్ గురించే తప్పితే ప్రత్యేక హోదా గురించి వీళ్ళు ప్రయత్నం చేయలేదు. రాజధాని గురించి మాట్లాడుతున్నారు. రాజధాని ఒక ఇల్లు కట్టేటప్పుడు దానికి డ్రాయింగ్ డిజైన్ చేయడం కానీ దాని ఫండ్స్ కానీ వేళ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అక్కడ అందరూ కూడా భూములన్నీ కూడా డెవలప్మెంట్ మోడ్లో ఇచ్చారు. అంత విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అటువంటి దాన్ని ఈవేళ 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పారిపోయాడని చెప్పి నేను అడుగుతాను. ఈవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మందు బ్యాన్ చేసి నేను ఓటు అడుగుతాను, నేను మడం తెప్పను, మాట తప్పను నాయకుడిని అన్నారు. ఎక్కడ బ్యాన్ చేశారు? అసలు మీ యొక్క మేనిఫెస్టోలో అన్నీ ఎక్కడ పూర్తి చేశారా? ఎక్కడా పూర్తి చేయలేదు. ఈవేళ ప్రశ్నించడానికి మీకు అర్హత లేదు. ప్రజలందరూ కూడా గమనించారు ఎట్టి పరిస్థితుల్లో తరిమి కొట్టాలని. రెండవది, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో భూమి కొట్టేశారన్నారు. ఆయన సొంత డబ్బులతో భూమి కొనుక్కున్నారు. ఇంకొక విషయం, ఆయన 35 కోట్ల రూపాయలు కష్టార్జితంతో సినిమాల్లో వచ్చిన డబ్బులతో మీరు ఎవరికి కూడా కౌలు రైతులకు ఎవరిని కూడా ఒక కంటి చూపు చూడకుండా ఏదే నష్టపరిహారాలు ఏమి ఇవ్వకుండా ఉంటే ఆయన స్వయంగా మరి రాష్ట్రం అంతా తిరిగి కౌలు రైతులకు 35 కోట్లు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్. సమయం లేదు, కూటమి గెలుస్తుంది అంటారు. 100% కూటమి 150 సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఖాయం, వెళ్ళడం ఖాయం, జైలుకి వెళ్ళడం ఖాయం, అన్ని కేసుల్లోనే పంపడం కూడా ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తాను. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎస్వీఎస్ఎన్ వర్మ గారు తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్, అదేవిధంగా అలారు సుధాకర్ గారు కావాలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్ చూస్తున్నారు.